ఇప్పటి వరకు మంగ్లీ గారు చేసినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మంగ్లీ గారే తప్పు చేసినప్పుడు పోలీసులు కానీ చట్టాలు కానీ ఆవిడ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? అంటే బయట ఉంది ఇప్పటి వరకు కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సే ఆవిడ మీద అయినాయి. సో బాధితులందరూ కూడా 62 కేసులు ఫైల్ చేయడం జరిగిందని నేను కూడా మీ మీడియాలోనే చూస్తున్నా. ఇప్పుడు రిట్ పిటిషన్ వేసిన తర్వాత అందరు సినిమా బయటకు వస్తుంది. అందరూ కూడా కోర్టుకు రావాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. ఈ రిట్ పిటిషన్ వీళ్ళందరికీ ఒక పెద్ద చెంపపెట్టులా ఉంటుంది. భవిష్యత్తులో న్యాయవాదిని టచ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మా న్యాయవాద మిత్రులందరూ కలిసి మేము పోరాటం చేస్తాం. ఎలా ఉంటుంది చెప్తాం. భయపెడుతున్నారు మీరు ఇలా చేస్తే మాత్రం ఇది చాలా కష్టం. మీరు హైప్ కావడానికి ఇట్లా మాట్లాడొద్దు, అర్థమైందా? ఎవరు భయపెడతారు? మీరు హైప్ చూడండి, ఎవరు భయపెడతారు? న్యాయవాది సంఘం జోలికి వస్తే చూపిస్తామంటే అంటే ఏం చేస్తామంటే న్యాయవాదులకు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేస్తే జాగ్రత్తగా మాట్లాడండి. దయచేసి మీడియా అంటే నాకు చాలా గౌరవం. చూడండి, ఎప్పుడూ కూడా హైప్ గా మాట్లాడి దీన్ని హైప్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించద్దు. ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం కోసం మాత్రమే మాట్లాడండి. ఇది తప్పు. హైప్ కావటం. బాధితులు రోడ్డు మీద ఉన్నారండి. వాళ్ళు కనీసం తినడానికి తిండి లేదు. 5 రోజుల నుంచి రోడ్డు మీద పడుకొని ఉన్నారు. ఆడవాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. అరే వాళ్ళు 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు 10 లక్షలు ఇట్లా వాళ్ళ జీవితంలో పోగేసుకున్నదంతా కూడా వీళ్ళకి కట్టారు. ఇందులో బాధితులు నెత్తేనోరే కొట్టుకుంటున్నారు. నేను ఆధారాలు కూడా ఇచ్చాను. ఆవిడ నాకు ఫోన్ చేసి ఆవిడకి ఎటువంటి సంబంధం లేకపోతే ఆవిడ ఎందుకు నాకు సెటిల్మెంట్ పిలుస్తుంది? ఆవిడ ఎందుకు నాకు 100 సార్లు డైరెక్ట్ గానే నన్ను అప్రోచ్ అయింది. డైరెక్ట్ గానే వాళ్ళ నాగేశ్వరరావు గారితో ఫస్ట్ నేను మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా అరగంటగా మాట్లాడితే నేను వదిలేస్తే తర్వాత ఆవిడే నాకు వాళ్ళ లాయర్ గారి ద్వారా అప్రోచ్ అయ్యి సెటిల్మెంట్ చేసింది. మీరందరూ